గురు పూజోత్సవం సందర్భంగా సాయిబాబా ఆలయం తరఫున అన్నప్రసాదం భారీ ఎత్తున భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి ప్రారంభించారు. 4,000 మంది అన్నప్రసాదాలు స్వీకరిస్తారనే అంచనాతో ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. సాయినాథుని భక్తులు దండలతో ముంచెత్తారు. పూజాది సేవలను సాయిరాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా వేకువజామునే గ్రామ సంకీర్తన నిర్వహించారు. సాయిబాబా ఈ పౌర్ణమి రోజునే గురువుగా అవతరించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఈ శరీరం పోషించుకోవటానికి అన్నం తింటూనే ఉంటాం. ఆదివారం లంచ్ సమయం ముహూర్తంగా ఎంత అద్భుతం జరిగిందో చూడండి. దైవ లీలంటే ఇదే కదా. సాయిబాబా చిత్రపటాన్ని ట్రాక్టర్లో ఊరేగిస్తూ అలా ఓ రౌండ్ వేశారు నిర్వాహకులు. ధనం, ఐశ్వర్యం, సిరి, సంపద అంతా ఆ భగవంతుడి కృపా కటాక్షాలే కదా. ఆ ఎరుకనెరిగిన వారు వారి వారి స్థాయిలను బట్టి అన్నదానానికి సమర్పించుకున్నారు. ఈ దేహం భగవత్ ప్రసాదితమే కదా అనే ఎరుకున్న వారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సహకరించి శారీరకంగా ఎంతో తోడ్పాటుని అందిస్తూ ఉన్నారు. ఎవరికి చేతనైన రంగాల్లో వాళ్ళు ఎవరు ఏ పని చేయగలిగితే ఆ పని చేసుకుంటూ సవ్యంగా కార్యక్రమాల నిర్వహణకి తోడ్పడుతూ వస్తున్నారు. పౌరోహితులు కృష్ణమూర్తి గారి కుమారులు సాయిరాం, అయ్యప్ప మూలపుటి స్తంభాలుగా నిలబడగా అన్నీ అవే వాటంతటా అవే సవ్యంగా సమకూరాయి. అద్భుతం అనుకున్నాను చూడు. అదేంటో గమనిద్దాం. ఊరంతా ఎంతో కొంత ఏదో ఒకటి స్వామివారికి తిరిగి ఇచ్చారు. ఆ ఇచ్చిన వాటిని ఒక క్రమ పద్ధతిలో భోజన పదార్థాలుగా చేసి స్వామివారికి నివేదించారు. నివేదించిందే నైవేద్యమైంది. స్వామివారికి నివేదించింది కావడంతో షట్రసోపేతమైంది. అలా ఇంటింటికి, మనిషికి, ఊరికి, వాడకి, యావత్ మందికి అన్నప్రసాదం అయింది. పిడికెడి గింజలు మనం స్వామివారికి ఇస్తే తిరిగి మనకి షట్రసోపేతమైన భోజనంగా మనకి ఆరగింపు కలిగించటం మహత్యంగా మరేంటి.
రద్దీని తట్టుకునేందుకు వీలుగా అన్నప్రసాదాన్ని ఇటు సిట్టింగ్ సెక్షన్లోనూ అటు బఫే సిస్టంలోనూ రెండుగాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాటర్ ట్యాంక్ దగ్గర కూడా భోజనాలని ఏర్పాటు చేయడంతో రద్దీ చాలా వరకు తగ్గింది. ఇంతేనంటావా? కుటుంబాన్ని బాబుల ఇళ్లలో కాపాడాల్సిందిగా కోరుతున్నాం. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. కరేబి గురమ్మ గారు గురుపూర్ణ సందర్భంగా స్వామివారి నాయం కనపడుతుంది, ఏం నాయం కాదు.